ఒక సమయంలో ఈ ఆదిశివాక్షేత్ర వెంకటేశ్వర దేవస్థానం బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇరవై 25వ తారీఖు నుంచి దాదాపు 18 రోజుల కార్యక్రమంలో మనం 2వ రోజు కార్యక్రమంలో పాల్గొంటున్నాం. నిన్ననే భగవంతుడు శ్రీనివాసుడు కుమ్మరిగిరికి పోయి కింద తీసుకుని రావడం జరిగింది. 2వ రోజు నా గురుదేవుడు మాధవశ్రీలు స్వామివారు దాదాపు 10 సంవత్సరాలు కూడా ఇటువంటి భక్తుల వరకు కార్యక్రమంలో పాల్గొని వారి ఆశీర్వాదం తీసుకుంటున్నారు. అదేవిధంగా వారు శ్రీనివాసుడు అందరూ కూడా పొందుతున్నారు. ఈ లక్షణంలో ఎన్నో మహానుభావులు అందుకే మనకన్నా గొప్పవాళ్ళు గురువులను గౌరవించాలి. కొంత అడ్వైటర్స్ కాకుండా క్షేత్రంలో ఒక దినేశ్వరం కానీ ఒక సత్యాన్ని కానీ ఒక సుమదేవుడు కానీ అదేవిధంగా మన హండ్రీ విద్యార్థులు కానీ అందరూ పండించేటువంటి పెద్ద పార్టీ కాదు. ఈ కార్యక్రమంలో 2 రోజుల కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. దీని గురించి చెప్పాలంటే మాటలతో కాదు, చిన్నప్పటి కూడా పుట్టినప్పటి కూడా వారి యొక్క ప్రత్యేక ఆరోగ్యం మహాశక్తిగా మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి ప్రశక్తిగా ఆమెను పండిస్తారు. కర్ణాటకలో ఆమెకు తెలియని ఊరు లేదు, ఆమె తెలియని వాళ్ళు లేదు. అటువంటి మహానుభావులు చిన్నప్పటి కూడా ఎన్నో మంది ఆమె ముందుకు వస్తున్నారు. అంతేకాక అన్నింటికన్నా విశేషం ఏంటంటే నాకు ఇప్పుడే జ్ఞాపకం వస్తుంది. మన విద్యావంతులు పాఠశాలకు వచ్చినప్పుడు జ్యోతి శాస్త్రం దాదాపు 25 సంవత్సరాల జ్యోతి శాస్త్రం చేసినప్పుడు ఆ మేనమామ కేశవాచార్య రావడం అప్పుడు ఆ సందర్భంగా మా గురువు గారు దేవుడికి రావడం జరిగింది. ఈ భగవంతుడి సన్నిధానంలో ఉనికిలో వచ్చే రోజు చేయాలని సంకల్పించుకుని ఆదేశాలు మా గురువు గారి విద్యార్థులకు వారందరూ ప్రయత్నం చేసి ఒక సంకల్పం చేసుకున్నటువంటి స్థలం చెప్తే ఆ గురువు జ్ఞాపకం వస్తుంది. అవును నిజమే, 25 సంవత్సరాల కూడా వచ్చింది, సంకల్పం చేసుకున్నారు. వచ్చిన రోజు విద్యార్థులు మా విద్యాలయ వారి శిష్యులైన విద్యాలయ విద్యార్థి సంవత్సరాలు సంకల్పం చేసుకుని ఎంతో దాన్ని అమెరికాన్ని ఆ ఇంటి కృష్ణవర్ధానికి సమర్పించడం జరిగింది. అంతేకాకుండా అన్నిటికన్నా సంతోషించాల్సిన విషయం ఏంటంటే మన అమ్మగారైనటువంటి మాత అయినటువంటి భైరవి మాత గారు గురువు గారు ఎవరు చిన్నప్పటి కూడా విద్యావంతులు విద్యాభ్యాసం గురువు అయినటువంటి విద్యావంతులే ఆయన గురువు గారు. ఆయన వేద పండితులు శాస్త్రాలను వాళ్ళకు ఏ రకంగా చూసినా మహానీయులుగా మనం చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. నిజంగా మనందరూ అదృష్టం, వారి ఆశీర్వాదాలు మనం ఉండాలి. ఇది ముందు మహా దివ్యక్షేత్రం కావాలి. ఇప్పటికీ అభివృద్ధి 4 శనివారం అమావాస్య పద్ధతి మన ముందు దినాల్లో వస్తున్నారు. ఇది మహా దివ్యక్షేత్రం కావాలి. దేశంలో ఒక ప్రత్యేక స్థానాన్ని సందర్శించుకోవాలి. శ్రీనివాసునికి అనుగ్రహాన్ని చుట్టుపక్కలందరూ కూడా మంచిగా అభివృద్ధి సందర్భం తప్ప ఎలాంటి ఉద్దేశాలు ఎలాంటి విషయం లేదే అపార్థమైన స్వార్థంగా లేకుండా మనం భగవంతుని చూస్తే ఏ కార్యమైనా సందర్భంలో ముందు పెట్టుకోవాలని చెప్తూ మరి వారి రావడం వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ గురువు గారిని తెలియజేస్తూ మన మాధవ వారికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడ మన లక్ష్మీనారాయణ గారు గారు ఒక
కార్యక్రమం మనం తీసుకొచ్చి విలేకరి చిన్నగా జానపద షూటింగ్ కూడా చేసి ఇక్కడ విడుదల చేయాలని సంకల్పం చేసుకున్నాడు. గొప్ప సందర్భం. కాబట్టి నేను అన్నాను అనుకోకుండా వాళ్ళు ప్రోగ్రామ్ తీసుకోవాలి తీసేస్తే ఆమె ద్వారా మంచి గాయకురాలు కూడా ఆమె ద్వారా మనం చేస్తే బాగుందంటే అదే ఈ శుభసందర్భంలో రాయవాళ్ళు నిజంగా మనందరూ కూడా ఎంతో సంతోషపడగా భావించి వారికి నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ ఫస్ట్ స్టార్ట్ చేసిన తర్వాత మాట్లాడతాను. శ్రీమద్ శ్రీనివాసరాయ ವೇದಿಕ ಬಲವನ್ನು ಕೊಡುವಂತಹ ಒಂದು ಪ್ರತ್ಯಕ್ಷವಾದ ವೈಕುಂಠ ಪ್ರವಾಸಿ ದೇವ ಯಾರಿದ್ರೆ ಅವನು ಶ್ರೀನಿವಾಸ. ಕಾಮಿತ ಅರ್ಥಗಳನ್ನು ಕೊಡುವಂಥವನು. ಅಂತಹ ಶ್ರೀನಿವಾಸನ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಏನು ಒಂದು ಮೊದಲ ಕಲ್ಲನ್ನು ತಳದಲ್ಲಿ ಬಿಡಿಸಿ ಹೇಳಬೇಕಾದ್ರೆ ಮೊದಲ ಕಲ್ಲು ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ಈ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ಯಾವಾಗ ವಿದ್ಯಾಧೀಶ ಸ್ವಾಮೀಜಿಯವರು ವಜ್ರದ ಆದ ಕಾರಣ ಎಲ್ಲರೂ ಕೂಡ ಸೌಭಾಗ್ಯಶಾಲಿಗಳು. ನಾವು ಹೊರಗಿಂದ ಇಲ್ಲಿಗೆ ಬಂದಿದ್ದೇವೆ, ನೀವು ಇಲ್ಲಿಗೆ ಬರಲೇಬೇಕು. ಯಾಕಂದರೆ ಈ ಕ್ಷೇತ್ರದ ಮಹತ್ವ ಆಗ್ತಾರೆ. ಇಲ್ಲಿ ಯಾವ ಒಳ್ಳೆಯ ಸಂಕಲ್ಪವನ್ನು ನೀವು ಮಾಡ್ಕೊಳ್ತೀರಲ್ಲ ಅದನ್ನು ಭಗವಂತ ಕೂಡಲೇ ನಿಮಗೆ ಅನುಗ್ರಹ ಮಾಡಿಕೊಡ್ತಾರೆ. ಪ್ರತ್ಯಕ್ಷ ಸಾಕ್ಷಿಗಳೇ ನಾವು. ಅಂತಹ ಭಗವಂತನ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಇವತ್ತು ಮತ್ತೆ ಬಂದು ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ ಒಟ್ಟು ಸೇರುವಂತಹ ಒಂದು ದಿನ ಸೌಭಾಗ್ಯ ನಮಗೆ ಭಗವಂತ ಪ್ರಹ್ಲಾದ ದೇವರು ಆ ರಾಘವೇಂದ್ರ ಸ್ವಾಮಿಗಳು ನಮಗೆ ಅನುಗ್ರಹ ಮಾಡಿದ್ದಾರೆ. ಅಂತಹ ರಾಯನ ಅನುಗ್ರಹ ಬಾಲ್ಮೀಕ ಪ್ರಹ್ಲಾದ ರಾಘವೇಂದ್ರ ಸ್ವಾಮಿಗಳಂದು ನಾವು ಹೇಳಬೇಕಾದರೆ ಅವರ ಒಂದು ರೂಪ ಚಿಂತನೆಯನ್ನು ಮಾಡಬೇಕು. ಅಂತಹ ಭಗವಂತನ ಶಕ್ತಿ ಎಲ್ಲಿದೆ ಹೇಳಿದರೆ ಒಂದು ಆ ಭಗವಂತನಿಗೆ ರೂಪ ಇಲ್ಲ, ಅಂದರೆ ನಾವು ನೋಡುವಂತಹ ರೂಪ ಇದೆ, ನಾವು ಚಿಂತಿಸಿದಂತಹ ರೂಪ ಇದೆ. ಆ ಚಿಂತನೆಯ ರೂಪ ಯಾವುದರ ಒಳಗೆ ಪ್ರಾದುರ್ಭಾವವಾಗಿ ಬಂದು ನಮಗೆ ಅನುಕೂಲ ಮಾಡುತ್ತದೆ ಗೊತ್ತಿಲ್ಲ. ಅದೆಲ್ಲವೂ ಭಗವಂತನ ಚಿಂತನೆ, ಭಗವಂತನ ಸಾನ್ನಿಧ್ಯ ಆ ವ್ಯಕ್ತಿಗಳಲ್ಲಿ ಇದ್ದು ಆ ವ್ಯಕ್ತಿಗಳಿಂದ ಸಮಾಜದ ಕಲ್ಯಾಣ, ಸಮಾಜದ ಸೇವೆ ಆಗ್ತದೆ. అంటే 25 సంవత్సరాల కిందట ఇంటికి చేయడానికి సాక్షాత్తు శ్రీనివాసుల దగ్గర విద్యాదర్శన సందర్భం చేస్తే అది 20 ఇంతకన్నా నిదర్శనం, ఇంతకన్నా సాక్షి కావాలి. కాబట్టి ధర్మో ధర్మరక్షక, ధర్మాన్ని మనకి కాపాడాలి, ధర్మం మనకి కాపాడుతుంది. మంచి గురువులందరూ కూడా ఇవ్వాలి, సత్ప్రవర్తన కలగాలి. ఈ దేవాలయాల్లో ఒక్కరు కూడా పాల్పంచుకోవాలి. ఇటువంటి దివ్యక్షేత్రంలో నేను ఇక్కడికి రావడం నిజంగా మా అదృష్టంగా నేను భావిస్తున్నాను. అందరూ కూడా బాగుండాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ಇವತ್ತಿನ ಈ ಪ್ರತಿ ವರ್ಷದ ವಿಶೇಷ ಉತ್ಸವದಲ್ಲಿ ಮೊದಲೇ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಪ್ರಹ್ಲಾದರಾಯರು ಮಿಸ್ ಮಾಡ್ತಾರೆ ಅನ್ನೋದಕ್ಕೆ ಪ್ರಮಾಣ ಮಾಡಿರ್ತಾರೆ. ಈ ವರ್ಷದ ಉತ್ಸವದಲ್ಲಿ ಬೇರೆ ಮಾಡಬೇಕು ಅಂತ ವೆಂಕಟರಮಣನ ಮಿಸ್ ಮಾಡಿರ್ತಾರೆ. భగవంతుడు అందరూ కూడా సర్వే దినాశంకరము అందరూ కూడా బాగుండాలని చెప్పి ఈ మహాదివ్యక్షేత్రం కావాలని ప్రహ్లాదం అంటే నా యొక్క సంకల్పాన్ని వారు తీసుకున్నారు. ప్రతి సంవత్సరం కూడా నేను వచ్చి ఈ భగవంతుడి ఆశీర్వాదం నేను తీసుకుని ఆశీర్వాదాన్ని ఇస్తున్నాను. అది నా భాగ్యంగా నేను వస్తున్నాను చెప్పి అందరూ కూడా చేయాలని కోరుతూ సెలవు తీసుకున్నాను. కాదు, మంత్రాలు స్వామి
ఉంటుంది. మనలో ఉంటుంది, మన దేహంలో మనం ఉంటుంది, మనలో కలుగుతుంది. కలిగితే రాయమంటలో ఎవరు కనిపిస్తారు? మనకు ఎవరు కనిపిస్తారు? మీరు చూసాను చూసాను చూపించండి. చాలా పెద్దవాళ్ళు రాయమంటలో కనిపిస్తారు. ఎక్కడ చూసావా? ఎందుకు చూడలేదమ్మా? ఉంటే ఎవరు భగవంతుడో దేవుడు రాక్షసుడా ఉండలేదు. చూశాను, నేను చూశాను. ఉంటుంది కదా, ఉండేది ఉండాలి. రాయమండలో ప్రకటనయ్యారు ఎవరు? స్వామివారు. మళ్ళీ స్వామిలో సాధించడానికి ఏమీ లేదు. సామి అని స్వామిలో చూడండి సాక్షాత్ స్వామిని తెలిసి మాట్లాడుతున్నారు. నీకు తెలియదు, స్వామి భాష నీకు తెలియదు, కానీ నువ్వు చెప్తా ఉన్నావు. అది రాయమండ కాదు. రాయమండలో రాసేసింది హరిసర్వోత్తరుడు, ఇక్కడ వాయు జీవోత్తరుడు, ఇక్కడ వాయు జీవోత్తరుడు. ఒకటే రాయమండలో అన్ని దేవతలు ప్రకటమయ్యారు. బ్రహ్మాండం వరదం సురగా వస్తుతో శివగా సత్రైలో ఒక రాయమండ బ్రహ్మాండ అని కల్పన చేసుకోండి. ఒక రాయమండ బ్రహ్మాండంలో అన్ని దేవుడు అంటే అధికారం శ్రీనివాసంలో మనదక్కల్లో అంటే రాయమండలో మన మనం ఎలా ఉండాలంటే కళ్యాణి నేను భగవంతుడు ఎలా చూస్తాను, ఎక్కడ చూస్తానంటే రాయమండలో చూడండి. రాయమండ మీ మనలో ఉంది. రాయమండలు చూపించేవారు పూజారి ఇక్కడ స్వామి ఉన్నారు. ఎవరు చూపించేవారు? ఇక్కడ కానీ భగవంతుడు ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఎక్కడ లేదు భగవంతుడు. ఇక్కడికి కావాలి భగవంతుడు. చెప్తూ ఆయన ఇక్కడ కానీ దేవుడు ఈ రామకృష్ణే అవును సార్. అవగాహన సంశయమే లేదు. ఎందుకంటే అతను తెలియదు. నారద మహర్షి సాక్షాత్ భగవంతుడిని ప్రత్యక్షంగా దర్శనం చేశారు కదా. వాడు చెప్పారు, ప్రత్యేకంగా చెప్పారా? లేదు. గర్భంలో ఉంటే ఆ శిశువుకి చెప్పారు. అతను అమ్మకి చెప్పినారు నారదుడు. అది విని ఆ శిశు ఎలాగా అయితే చెప్తారు, హరి సర్వోత్తమ. అలా గురు మాకు కావాలి. మళ్ళీ ఆ రాయమండలో స్తంభంలో నరసింహస్వామిని ప్రకట చేసిన వాళ్ళు ఎవరు? సాక్షాత్ ప్రహ్లాదుడు. కదా ఇక్కడ రాయమండలో మాకు ఏమి కనగలేదు. మళ్ళీ అరవిందుడు ఒక పేరు అరవిందుడు. అరవింద్ అంటే అరంటే దుఃఖం. స్వామి చెప్పండి, అరవింద్ అంటే మీరు చెప్పండి. రాహ దుఃఖ దోష
అది లేదు ఆ పుష్పకి ఆ పువ్వు ఏమంటారు పువ్వుకి అది ఏమంటే ఆ పువ్వు తీసుకొని ప్రహ్లాదుడు ఇక్కడ చూడండి ఈ అనంత శైలము స్వామి ఇక్కడ స్వామివారు ఇక్కడ వారు ఇక్కడ చూపిస్తారు వారు ఎవరు ప్రహ్లాదుడు అరవిందు అంటే కమలకు తీసుకుని దేవుడి దగ్గర వెళ్ళి ఇంకా దర్శనం చేశారు. అంటే ఈ ప్రహ్లాదు కొంచెం రైట్ ఓకే సైడ్ బ్రో నాటకం చేస్తాం వీడియో స్వామి చరిత్ర పాట బ్రో దేవుని పాట రూపం చరిత్ర స్వామి ఇక్కడ కదా దగ్గర దయనిక్కడ బాగా ఇదే మాస్టర్ ఇక్కడ విమానం